హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పూలమాల ఎలా అల్లాలో నేర్చుకోండి. ఈ విధంగా దారం పట్టుకొని అటు సైడ్ పువ్వు ఇటు సైడ్ పువ్వు పెట్టుకొని మంచిగా కాడలతో కోసుకోండి. పువ్వు ఇలా 2 చుట్లు ఫస్ట్లో చుట్టుకోండి, ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మెలక చేతికల్లి ఎలా మెలక వేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా రివర్స్ చేసుకోవడం మీకు చూపిస్తున్నాను. ఈ విధంగానే ఫస్ట్లో 2 సార్లు వేసుకోండి, ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. తర్వాత కూడా కావాలంటే పూల చుట్టూ 2 సార్లు అయినా చుట్టుకోవచ్చు, ఊడిపోయిద్ది అని మీకు డౌట్ ఉంటే. ఈ విధంగా మొత్తం మెలుకోండి. చెయ్యి ఎలా మెలక వేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ముడి వేసిన తర్వాత వెనక్కి లాగండి, మంచిగా బిగుసుకుంటుంది. ముడి దూరంగా వస్తున్నాయంటే దగ్గరికి లాక్కోండి. ఈ విధంగా గట్టిగా బిగిసినాకొని పూలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మరీ లూజ్గా కడితే జారిపోతాయి. మీడియంగా చూసుకొని దారం గుంజండి. పూలమాల అల్లటం రాని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మీకు ఇంకా సింపుల్గా ఎలా మాల అల్లాలో నేర్పిస్తాను చూడండి. ఈ విధంగా ఒకసారి చూడండి. ఇప్పుడు ఇట్లా ఈజీగా సింపుల్ పూలమాల కట్టడం చాలా సింపుల్ అండి, మనం అర్థం చేసుకోవాలి. కానీ పూలు చేతికి నిండిపోతే కిందకి వేలాడదీయండి అరచేతిలోంచి. ఇప్పుడు ఈజీగా సింపుల్గా ఉంది కట్టడం. ఈ విధంగా మల్లెపూలు కట్టాను. ఇప్పుడు కనకాంబరాలు కూడా ఎలా కట్టాలో చూపిస్తాను. సేమ్ అంతేనండి. అటు 3 పూలు ఇటు 3 పూలు తీసుకుంటున్నాను నేను. మరి 2 పెడితే లేట్ అవుతుంది, పల్లసంగా ఉంటాయి. ఫస్ట్లో ఇట్లా 2 సార్లు కట్టండి, గట్టిగా ఉంటాయి. దీనికి పూల చుట్టూ చుట్టడం ఒకసారి చుట్టినా కానీ ఈజీగానే ఉంటుంది, ఏమి కింద పడిపోవు, లైట్ వెయిట్గా ఉంటాయి కదా. ఇవాళ చూడండి, అచ్చు గుద్దినట్టు ఎంత బాగా కుదిరిందో మాల. విధంగా అరచేయి కిందకి వేలాడదీయండి, చేయి నిండిపోతే ఈజీగా ఉంటుంది కట్టడం. నేను చాలా వీడియోలు చూశానండి, సింపుల్గా ఏమైనా కడతారేమో మీకు చూద్దామని. కానీ వాళ్ళందరూ కట్టే విధంగా కడితే వేలు నొప్పులు అలా వస్తున్నాయి. నేను కట్టేలాగానే చాలా సింపుల్గా ఉంది, అందుకే నేను ఎలా కడతానో అలానే మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.